భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలోని పలు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఇవాళ విశాఖలోని పెదజాలారిపేటలో మాక్ డ్రిల్ నిర్వహించారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో మరోవైపు ఎల్ఓసి వెంబడి కూడా కాల్పులు జరుగుతున్న నేపథ్యంలో ఏదైతే దేశంలో ఉన్నటువంటి సెకండ్ కేటగిరీలో ఉన్నటువంటి విశాఖపట్నం మీద కూడా ఖచ్చితంగా దాడులు జరిగేటువంటి అవకాశం ఉందనే నేపథ్యంలో పూర్తి స్థాయిలో అప్రమత్తమైనటువంటి పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నది విశాఖలోని మత్స్యకార గ్రామం అయినటువంటి పెదవాల్తీరులో ఉన్నటువంటి పెదజాలారిపేట గ్రామంలో చూస్తున్నాం. ఈ గ్రామంలో ఆల్రెడీ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, అలాగే రెవెన్యూతో పాటు ఇటు మెడికల్ వీళ్ళంతా కూడా టీమ్స్ ఇక్కడికి ఆల్రెడీ చేరుకున్నటువంటి దీని ఉంది. అలారం రావడంతో ఒకసారిగా అలారం రాయడంతో ఇక్కడ బాంబులు పైనుంచి పడితే ఏం చేస్తారు ఏంటి అనే విషయాలపైన వీళ్ళకి అవగాహన కల్పించినటువంటి పరిస్థితి ఉంది. సో మరోవైపు ఇక్కడ ఏదైనా లోపల ఇరుక్కున్న వాళ్ళని ఎలా బ్రేక్ చేసి బయటికి తీయాలి, సో ఇక్కడ లోపలికి ఎవరు రాకుండా, సో ప్రమాదం జరిగిన చోట కాసు ఏదైతే ఉందో లోపలికి రాకుండా కూడా ప్రత్యేక ఏర్పాట్లు దీన్ని చూస్తున్నారు. మరోవైపు ఇక్కడ మనం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల్ని వీళ్ళందరినీ కూడా ప్రమాదం జరిగి బాంబులు పడినటువంటి వాళ్ళని పైనుంచి ఎలా రక్షిస్తారు ఏంటి అనే విషయాలను కూడా ఇక్కడ ఉన్న ప్రజలకు అవగాహన కల్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ మాక్ డ్రిల్స్ తరచూ చేయడం వల్ల నిజంగా ప్రమాదం జరిగితే ఏం చేయాలి ఏంటి అనే విషయాలపైన వాళ్ళకి అవగాహన కల్పించడంతో పాటు, సో మరోవైపు ఇక్కడ ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఫైర్ సిబ్బంది కావచ్చు, అప్రమత్తం ఎలా పనిచేయాలి ఏంటి అనేది వాళ్ళకి మాక్ డ్రిల్స్ ద్వారా పూర్తి స్థాయిలో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళందరినీ కూడా తీసుకువెళ్తున్న మనం చూడొచ్చు. సో ఖచ్చితంగా ప్రమాదం జరిగితే, యుద్ధం వచ్చినప్పుడు, ఒకవేళ బాంబులు వేసినా, దాడులు జరిగినా, సో ఎయిర్ ఫైర్ జరిగినప్పుడు ఖచ్చితంగా డ్రోన్ల ద్వారా వీటి ద్వారా దాడులు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయడం, అది హై రేజ్డ్ ఎత్తైన భవనాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది కాబట్టి మరోవైపు ఆ ప్రాంతం నుండి వాళ్ళని ఎలా బయట తీసుకెళ్లాలనే విషయాలపైన పూర్తి స్థాయిలో ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమం అయితే ప్రస్తుతం అయితే జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం పెదజాలారిపేట ఏదైతే ఉంది, విశాఖలో పెదజాలారిపేట, ఇది సముద్రానికి ఆనుకొని ఉంటుంది మత్స్యకార గ్రామం. సో ఖచ్చితంగా సీ వైపు నుంచి కానీ దాడులు జరిగినట్లయితే ఈ ప్రాంతాల్లోనే ఎక్కువ ప్రమాదం ఉంటుంది కాబట్టి, సో ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేయడం కోసం జిల్లా యంత్రాంగం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మాక్ డ్రిల్స్ అనేవి కంటిన్యూ చేస్తుంది. ఆల్రెడీ ఏదైతే మొన్న నిర్వహించిన చాలా చోట్ల నిర్వహించారు. ఇక్కడ కూడా ఇప్పుడు మిగతా ఫేజ్డ్ మేనర్లో అన్ని ప్రాంతాలు, ఎందుకంటే ఖచ్చితంగా తీరం వెంబడి ఉన్నటువంటి గ్రామాలు ఎక్కువ ప్రజలు ఉండేటువంటి ప్రాంతాలు కాబట్టి ఈ ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించే విధంగా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో నాయుడు, విశాఖపట్నం.